రోజే కొత్త అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు జనవరి 20 అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ జరుపుకునే రోజు. అంటే ఆయనకు గుర్తుగా మార్టిన్ లూథర్ కింగ్కి గుర్తుగా ఈ రోజును జరుపుకుంటారు. సమానత్వానికి, స్వేచ్ఛకి, ప్రజాస్వామ్యానికి మార్టిన్ లూథర్ కింగ్ పెట్టింది పేరు. ఆయనని ఇక్కడ అమెరికా ప్రజలు చాలా గౌరవిస్తారు. అందుకే ట్రంప్ ఈ రోజును ప్రత్యేకంగా ఎంచుకున్నారని తెలుస్తోంది. ఇకపోతే ట్రంప్ ఆల్రెడీ వాషింగ్టన్ చేరుకున్నారు. వాషింగ్టన్ కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమాన ప్రకారం ఇది రాత్రి 9:30 అవుతుంది. ఆల్రెడీ వాషింగ్టన్ చేరుకున్న ట్రంప్ నిన్న అక్కడ ర్యాలీని నిర్వహించారు. మద్దతుదారులకు, ప్రజలకు, పార్టీ ప్రతినిధులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు సాయంత్రం లోపల అమెరికా ప్రజలకు అమెరికాను తిరిగి ఇస్తానని నిన్న ర్యాలీలో ట్రంప్ మాటిచ్చారు. ఇప్పుడు అగ్రరాజ్యం అని దేన్నైతే అంటున్నారో దాన్ని మళ్ళీ తిరిగి సాధిస్తాను అని, ప్రపంచంలో అమెరికాని టాప్ పొజిషన్లో నిలబెడతానని ట్రంప్ చెప్పారు. దేశం కన్నా తనకేది ముఖ్యం కాదు, తాను దేశం కోసమే అధ్యక్షుడిని అవుతున్నాను అని ట్రంప్ నిన్న బహిరంగంగా ప్రకటించారు. ఇకపోతే వాషింగ్టన్లోని ఫ్రీజింగ్ కోల్డ్ ఉన్నది, మంచు పడుతోంది. అందువలన ప్రమాణ స్వీకారాన్ని బయట నిర్వహించటం లేదు, లోపల పెట్టారు. వైట్ హౌస్లోని లోపల ఒక హాల్లో ట్రంప్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అలాగే ట్రంప్తో పాటు మరికొంతమంది ఎవరైతే ఉంటారో ప్రతినిధులు, వాళ్ళ ప్రమాణ స్వీకారాలు కూడా జరుగుతాయని తెలుస్తోంది. ఇకపోతే ఈరోజు ట్రంప్ 100 ఫైళ్ళ మీద సంతకం చేయనున్నారని తెలుస్తోంది. ఇందులో చాలా ముఖ్యమైనవి ఉన్నాయి అని చెప్తున్నారు. 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపుతాను అని ట్రంప్ చెప్పారు. అలాగే స్పోర్ట్స్లో మహిళల విభాగంలోకి ట్రాన్స్జెండర్లు రాకుండా అడ్డుకుంటానని తెలిపారు. అలాగే పార్లమెంటు దాడిలో అరెస్ట్ అయిన వారికి విడుదల చేసేలాగా ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఇంకా బైడెన్ పాలనలోని ఇప్పటివరకు బైడెన్ ఏవైతే ఫైళ్ళ మీద సంతకం చేశారో, ఏవైతే పథకాలు, బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తానని చెప్పారు. అక్రమ వలసల్ని ఖచ్చితంగా అడ్డుకుంటాను, మొత్తం అందరినీ ఒకేసారి పంపించేసేలాగా ఏర్పాట్లు చేస్తాను అని చెప్పారు. ఇలాంటి ఫైళ్ళ మీద 100 ఫైళ్ళ మీద సంతకం చేయనున్నారు. బైడెన్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన సుమారు 21-22 ఫైళ్ళ మీద సంతకం చేశారు. ఇప్పుడు మాత్రం ట్రంప్ 100 ఫైళ్ళ మీద సంతకం చేస్తారని తెలుస్తున్నది. ఇది కూడా ఒక రికార్డే. ట్రంప్ వచ్చిన రోజునే డెసిషన్స్ తీసుకోవాలని భావిస్తున్నారు. ఇది ఒక రికార్డ్ అని చెప్పచ్చు. మొత్తానికి ట్రంప్ అమెరికా చరిత్రను తిరగరాయాలని, అమెరికా రాతను మార్చాలని చూస్తున్నారు. మరి కాసేపట్లో దానికి ఆద్యం జరగబోతోంది. మనోజ్ఞ, ఆర్కన్సా, బెంటన్విల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.